హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ శుభోదయం. ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు అందరికీ కూడా. తెలుగు సాంప్రదాయ పండుగలు జరుపుకునే అందరికీ కూడా, మన తెలుగువారి అందరికీ కూడా చక్కగా పెద్ద పండుగ భోగి పండుగ శుభాకాంక్షలు. రేపు సంక్రాంతి, రేపు కూడా మంచి విషయం చెప్పుకుందాం. అలాగే అందరూ ఆయుర ఆరోగ్యాలతోనూ ఆనందంగా ఉండాలని కోరుకుందాం. అందరికీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అవన్నీ తొలగిపోవాలని, ఆ ఇబ్బందులన్నీ తొలగి అందరూ ఆనందంగా పండుగ జరుపుకొని సుఖ సంతోషాలతో సినిమాలకు వెళ్ళి సరదాగా గడపాలని కోరుకుంటూ, ఇవాళ స్పెషల్ ఏంటంటే నేషనల్ రబ్బర్ డక్కీ డే. అంటే యాక్చువల్గా దీన్ని స్ట్రైట్గా చెప్పాలంటే మన ఊళ్ళో కీచు బొమ్మలు, చిన్నప్పుడు బాతు బొమ్మలు కీచువి, అది సరదాగా ఇలా నొక్కితే స్పాంజీలో ఉండేవి కదా, అవి తీర్థాల్లో వాటిలో కొన్ని బొమ్మలు చూస్తే తెలుస్తుంది. యాక్చువల్గా ఈ రబ్బర్ డక్కీ డే అనేది పాపులర్ అయింది 1973, 1973లో అఫీషియల్గా ఇంక ఈ డేని జరపడం మొదలుపెట్టారు. ఏది మనం ఈ స్పెషల్ డే అని చెప్పుకోవడమాట. యాక్చువల్గా ఈ January 13th జరుపుకుంటున్నారు. January 13th జరుపుకోవడం గల కారణం ఏంటంటే, యాక్చువల్గా ఫారిన్లో కూడా క్రిస్మస్ మనకి 25th వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు January 1st అని, ఆ తర్వాత కొన్ని వీక్స్ అంటే ఒక 2 months వరకు ఈ క్రిస్మస్ పండుగలు మనకు తెలియదు. కానీ అక్కడ క్రిస్మస్ అనేది మనకు ఒకటి రెండే చెప్పుకుంటాం, కానీ వాళ్ళు కొన్ని వీక్స్ అని స్పెషల్గా జరుపుకుంటారు. అలా జరుపుకోవడంలో ఆ పిల్లలు ఆడుకునే బొమ్మలు అవన్నీ కూడా వాటిల్లో ఈ రబ్బర్ డక్కీ అనేది అప్పట్లో పాపులర్. మనకి రబ్బర్ డక్కీని కానీ పూర్వం 90లోనే తీర్థాల్లో విపరీతంగా అమ్మేవారు. అసలు దీనికి సంబంధించిన హిస్టరీ ప్రకారం చెప్పుకోవాలి అంటే, 1928లో ల్యాండన్ స్మార్ట్ లారెన్స్ అనే ఒక పర్సన్, ఇతను యుఎస్కి చెందిన ఆయన, ల్యాండన్ స్మార్ట్ లారెన్స్ అనే ఒక పర్సన్ ఏం చేయాడంటే ఎర్లియర్ పేటెంట్ తీసుకున్నారంటే, అప్పట్లో పేటెంట్ ఆయన ఫస్ట్ పొందాడు 1928లో. అంటే ఈ రబ్బర్ బొమ్మలు తయారు చేయడానికి. ఈ బొమ్మలు తయారు చేయడం గల కారణం ఏంటంటే, అప్పట్లో డాక్టర్లు చిన్నపిల్లలందరూ నోళ్ళల్లో బొమ్మలు పెట్టేసుకుంటున్నారు, అది నోట్లో ఏ పడితే పెట్టేసుకుంటున్నారని స్క్వీజీ ఉండేలా జనరల్ రబ్బర్తో తయారు చేయమన్నారు. అలా ఆయన చిన్న బొమ్మ తయారు చేస్తే అది పిల్లలు నోట్లో పెట్టుకున్నప్పటికీ అది పెద్ద డేంజరస్ కాదని చెప్పేసి నిర్ధారించుకున్నాక బొమ్మలు తయారు చేయడం మొదలుపెట్టారు అన్నమాట. ఈ స్క్వీజ్ని అంటే బాగా ఫ్రెష్ చేసి కరెక్ట్గా చేసి ఒక రబ్బర్ ముద్దలా చేసి తర్వాత ఈ బొమ్మలు తయారు చేయడం. బట్ వరల్డ్ వార్ 2 తర్వాత, అంటే 1950, అంటే వరల్డ్ వార్ 1, 2 తర్వాత రబ్బరు ప్లాస్టిక్ విపరీతమైన ఖర్చు అయిపోయినాయి. అంటే రేట్లు పెరిగాక వాటిని వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా మార్కెటింగ్ చేయదలుచుకున్న వాళ్ళందరూ ఇలా చేసుకుంటూ వచ్చారన్నమాట. ఇలా 1973కి అన్ని చోట్ల బొమ్మలు ఈ విధంగా కొంచెం కాస్ట్లో అందుబాటులోకి వచ్చాయి. మన చిన్నప్పుడు కట్టుకుంటే ₹5, ₹10 బొమ్మలు, అప్పటికే అవి రేట్ ఎక్కువ. కానీ ఇప్పటికీ ఉన్నాయి, చాలామంది అమ్ముతున్నారు చక్కగా, రకరకాల రూపాయలు వచ్చాయి. బట్ ఈ స్క్వీజీ బొమ్మలను మన అందరికీ జ్ఞాపకాలే. ఎందుకంటే చిన్నప్పుడు చాలామంది పిల్లల దగ్గర అక్కడ స్కూళ్ళకు కూడా ఏదైనా పుట్టినరోజులు జరిగితే తీసుకొచ్చి పంచిపెట్టేసేవారు రబ్బర్ బొమ్మలు. విపరీతంగా ఎక్కడికన్నా వెళ్తే ₹5, ₹3 కీచు బొమ్మలు ఎక్కడ పెడితే అక్కడ ఉండేవి, చిన్న చిన్న ₹10 నవ్వు కొని ఇచ్చేవారన్నమాట. సరదాగా కొనిస్తే పిల్లలకి అదో సంతోషం, ఆడుకోవడం. చేతుల్లో ఉండేవి ఎప్పుడు చూసిన ఇలా ఆడించుకుంటూను, ఓ గిలిగిచ్చికాయో లేకపోతే ఇదో. ఈ విధంగా చూసుకుంటే ఆ రబ్బర్ డక్కీ అన్నది మనకి ఎప్పుడు కూడా స్థిరపరిచితం, ఒక 40 ఏళ్ళు బట్టి. దానికి సంబంధించిన హిస్టరీ మాట. ఆ డే జరుపుకుంటారు, కానీ వీళ్ళందరూ ఫెస్టివల్లా జరుపుకుంటారట. ఎందుకంటే సాధారణంగా మనం డేస్ అన్నీ చెప్పుకునేది దేనికంటే, నేషనల్ వైజ్ ప్రతి చిన్న విషయానికి ఒక డే ఉంటుంది. అలా ఎన్నో డేస్ జరుగుతుంటాయి, అందులో కొన్ని స్పెషల్స్ తీసి మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. సో దీనికి సంబంధించి ఒక గిన్నిస్ రికార్డు కూడా ఉంది. అమెరికాకి సంబంధించిన చార్లెట్ లీ ఓన్స్ అనే ఆవిడ దగ్గర ఒక పర్సన్ ఉన్నారు. ఆవిడ దగ్గర 5631 డక్కీ బొమ్మలు ఎప్పటికీ ఉన్నాయంటే, ఈ రకం రబ్బర్ బొమ్మలు రకరకాలు. ఆవిడ 2011లో ఆవిడ దగ్గర ఎక్కువ ఉన్నాయని గుర్తించి ఆవిడ గిన్నిస్ రికార్డు ఇచ్చారు ఏకంగా. అంటే ఆవిడ కలెక్షన్ అంతలా చేశారు, ఆ బొమ్మల్ని అంత జ్ఞాపకంగా దాచుకున్నారు. ఇప్పటికీ మనకి ఎక్కడైనా ఒకటి కనబడితేనే చిన్నప్పుడు ఉండేవి కదా అని మనం ఎగ్జైట్ అవుతాం. అటువంటిది 5631 బొమ్మలు ఉన్నాయన్నమాట ఆవిడ దగ్గర. సో ఈ డే అనేటువంటిది తెలిసేప్పుడు మనం తీర్థాలు చూస్తుంటాం. ఇప్పటికీ చాలా చోట్ల బళ్ళ మీద చిన్న చిన్న బొమ్మలు అమ్ముతారు, అక్కడ కూడా ఈ బొమ్మలు ఉంటాయి. ప్లాస్టిక్ వచ్చాయి ఇప్పుడు ఎక్కువ, పూర్వం ఈ రబ్బర్ ఎక్కువ ఉండేది. అయినా రబ్బర్ ఎప్పటికీ అమ్ముతారు చిన్న చిన్నవి. అవి కీచు ఇలా నొక్కగానే స్పాంజ్ ఒక్కసారి కింద నుంచి కీచు కింద సౌండ్ వస్తుంది, చాలా సరదాగా ఉంటుంది ఆ బొమ్మలు చూస్తే. పిల్లలు ఎగ్జైట్ ఫీల్ అవుతారు. వాళ్ళ చేతుల్లో అలా పెడితే వాళ్ళు దాంతో ఆడుతూనే ఉంటారు. పైగా ఏమవుతాయంటే తెలియని ఎక్సర్సైజు. మనం ఇప్పుడు స్ట్రెస్ బాల్ అని ఇలా పిసుకుతున్న దాన్ని పెట్టి ఇలా పుష్ చేస్తుంటాం. స్ట్రెస్ బాల్ ఉంటుంది, దాన్ని ఇలా చేతిలో పెట్టి గట్టిగా ఆ పుష్ చేసేది పూర్వం ఈ పిల్లల చేతుల్లో ఉండేవా, దాన్ని ఇలాగ అనేటప్పటికి వాళ్ళకి ఆ చేతులకు బలం వచ్చేదన్నమాట. యాక్చువల్గా అది కూడా ఒక ఎక్సర్సైజ్ లాడితే పిల్లలకి. అందువల్ల ఈ రబ్బరు బొమ్మలను కనిపెట్టారు. రబ్బర్ బొమ్మలు ఏమవుతుంటే మనకి తెలియకుండా వాటిని నొక్కటం, ఇలాగ తీయటం, ఆ చేతులు వీళ్ళు ఎక్సర్సైజ్ల కింద అనమాట. సో ఇది అన్ని విధాలు ఉపయోగపడేవి. సరదాగా బొమ్మల కింద ఉపయోగపడేవి, వాళ్ళకి ఎక్సర్సైజ్ కింద ఉపయోగపడేవి. వాళ్ళ ఆటలో దూరంగా వెళ్ళిపోయేవి. ఏదన్నా ఇలా అనగానే ఇలా కొడితే దూరంగా గెంతులేసినట్టు వెళ్ళిపోయేవి. వెళ్ళిపోతే మళ్ళీ వాటి గురించి పరిగెట్టడం. అంటే పిల్లలకి హెల్తీ గురించి ఆలోచిస్తూనే వాళ్ళు తయారు చేశారు. ఎలా తయారు చేసిన మార్కెట్ అనేటువంటిది మన సైడ్ ఎక్కువ కాబట్టి మన సైడే ఇవన్నీ ఎక్కువ వస్తాయి. ఏ వస్తువు కనిపెట్టినా భారతదేశం సైడ్ ఎక్కువ అమ్ముతారు. మనకి చైనా, పాకిస్తాను,
శ్రీలంక, ఏషియా కంట్రీస్లో మనం ఇలాంటివన్నీ కొంటాం. ముఖ్యంగా భారతదేశంలో మనకు తీర్థాలు విపరీతం కాబట్టి పండగలు విపరీతం కూడా వాళ్ళు ఏం చేశారంటే ఈ జాన్యువరి సీజన్ వచ్చేప్పుడు వాళ్ళ క్రిస్మస్ సీజన్ కూడా మనకు పెద్ద పండుగల సీజన్ ఉండడం మన సౌత్ సైడు అలాగే ఎన్నో పండుగలు జరుగుతాయి. వీటి వల్ల ఇండియా కల్చర్ని బేస్ చేసుకుని వాళ్ళు ఈ బొమ్మలన్నీ తయారు చేస్తారు. ఎందుకంటే ఇండియాలో పసిపిల్లలు అది ఎక్కువ, చాలా జనాభా కూడా ఎక్కువ కాబట్టి. సో ఈ విధంగా చూసుకుంటే ఈ డక్కీ డే అనేటువంటి దాన్ని చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళుగా మనం కూడా ఎప్పుడైనా బొమ్మలు చూస్తే ఏదో జ్ఞాపకాలు మెదిలితే మన చిన్నప్పుడు ఆడుకునేవి, మన తల్లిదండ్రులతో ఆడుకునేవి, నాన్నగారు ఇది కొనిచ్చేవారు కదా, అమ్మ ఇది కొనిచ్చేది కదా, మనం ఒకసారి అప్పుడు ఊరు వెళ్తే మా మామ ఇది కొనిచ్చాడు లేదా ఒక అంకుల్ ఇది కొనిచ్చారు, ఆ బొమ్మలు బాగుండేవి అక్కడ చూసేవాళ్ళం అని ఒక జ్ఞాపకం. ప్రతి బొమ్మ ఒక జ్ఞాపకం, ప్రతి విషయం ఒక జ్ఞాపకం. ఒకప్పుడు సరదాగా పీచు మిఠాయి డే గురించి కూడా చెప్పుకున్నాం, అది దానికి సంబంధించి. అలా అన్నమాట ప్రతిదీ ఒక తిండికి సంబంధించి కానీ, ఒక ఆటకి సంబంధించి కానీ, ఏది సంబంధించినా వాళ్ళు ఒకటి స్పెషల్ డే జరుపుతారు. ఆ డే జరపడంలో ఉద్దేశం ఏంటంటే ఇదే, నిజానికి రోజు గుర్తుంటాయి, కాకపోతే ఒక డే జరపడం వల్ల ఏంటంటే ఈరోజు ఇది అన్నమాట అని చెప్పి మనకు ఒక సింబాలిజంగా ఉండాలని వాళ్ళు జరుపుతూ ఉంటారు. సో వాళ్ళ దృష్టి తీసుకొచ్చింది వాళ్ళందరికీ కూడా గొప్పగానే చెప్పుకోవచ్చు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ కూడా చెప్పొచ్చు. ఇలా జరపడం వల్ల అంటే పాత జ్ఞాపకాలు ఎక్కడికి తొలగిపోకుండా అందరికీ గుర్తుంటాయని వాళ్ళు జరిపే విధానం అది చాలా మంచిది. సో అందరూ కూడా ఈ భోగి పండుగని ఆనందంగా జరుపుకొని శుభాకాంక్షలు జరుపుకొని సరదాగా చిన్నపిల్లలకి బొమ్మలు ఏమైనా ఉంటే ఇలాంటివి కొనిపెట్టండి. ఆ జ్ఞాపకాలను తలుచుకోండి. మీరు చిన్నప్పుడు పండుగలకి ఏం కొనుక్కునేవారు అని ఎంజాయ్ దిస్ డే. అందరికీ కూడా మరొకసారి భోగి పండుగ శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్